गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पुत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिम्। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी वेद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि यो न प्रचोदयात्। वासुदेव మనము ఏ విద్యనైతే నేర్చుకుంటున్నామో బ్రహ్మ విద్య, ఆత్మ విద్య, అది మనకి
మనలో ఆ విద్య మేల్కొనాలని చెప్పి సరస్వతి దేవుని ప్రార్థించాం. విద్యలకు అది దేవత సరస్వతి దేవత. అయితే అది మన బుద్ధుల్ని ప్రచోదించాలి అంటే గాయత్రి అమ్మవారిని ప్రార్థించాం. సరస్వతి దేవితే కాకుండా మన బుద్ధుల్ని ప్రచోదించి మనం బుద్ధిమయ లోకంలోకి వెళ్ళేటట్టుగా అక్కడ మేల్కొనేటట్టుగా మనకి గాయత్రి మాతను ప్రార్థించుకున్నాం. ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్ సత్య అన్వేషకుల బృందము, ఏ టెక్స్ట్ బుక్ ఆఫ్ థియోసఫీ దివ్య జ్ఞాన ప్రబోధిని గ్రంథ పఠనము మరియు అధ్యయనము కార్యక్రమము 46వ పాఠము 22/12/2021 బుధవారము సాయంత్రం 4:30 గంటలు. దివ్య జ్ఞాన ప్రబోధిని స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాం. ఏమి వింటున్నాము? 1888 సంవత్సరంలో అనగా దాదాపు 133 సంవత్సరముల క్రితము ద సింథసిస్ ఆఫ్ సైన్స్, రిలిజియన్ అండ్ ఫిలాసఫీ, శాస్త్రము, మతము మరియు తాత్వికతల సమన్వయ రూపముగా పరమ గురువులు సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు మేడం హెలెనా పెట్రోనా బ్లావెట్స్కీ ద్వారా ప్రప్రథమముగా ప్రస్తుత సైంటిఫిక్ యుగములో భౌతికతలో కూరుకుపోతున్న మానవాళిని భౌతికత నుండి ఆధ్యాత్మికత వైపుకు మరల్చడానికి, అలానే పూర్తిగా ఆధ్యాత్మికత వైపుకు రమ్మని వారి ఉద్దేశ్యం కాదు. అదే సమయంలో భౌతికత ఆధ్యాత్మికతల మధ్య సామరస్యము, సమతూకము, బ్యాలెన్స్ ను నిలపడానికి అందింపబడిన మ్యాగ్నమ్ ఓపస్ మహత్తర అద్భుత దివ్య జ్ఞాన గ్రంథము ద సీక్రెట్ డాక్ట్రిన్ కు గైడ్ బుక్ గా 1912లో అనగా దాదాపు 108 సంవత్సరముల క్రితము చార్లెస్ వెబ్స్టర్ లెడ్బీటర్ దివ్య జ్ఞానం గురించి సామాన్య ప్రజానీకమునకు కూడా అర్థమయ్యే పద్ధతిలో రచించిన ఏ టెక్స్ట్ బుక్ ఆఫ్ థియోసఫీ ఆంగ్ల గ్రంథము ద థియోసాఫికల్ సొసైటీ అంతర్జాతీయ అధ్యక్షులుగా పనిచేసిన శ్రీ సి జనరాజదాస గారి ఆజ్ఞతో శ్రీ గుంటూరు వెంకట సుబ్బారావు గారిచే దివ్య జ్ఞాన ప్రబోధిని పేరుతో ఆంధ్రీకరింపబడి 1942 సంవత్సరంలో అనగా దాదాపు 80 సంవత్సరముల క్రితము అడయార్లోని ద థియోసాఫికల్ పబ్లిషింగ్ హౌస్ వారి ద్వారా ముద్రింపబడి తెలుగు భాష మాట్లాడే ప్రజలకు, మేధావులతో సహా సామాన్య ప్రజానీకము దివ్య జ్ఞానము గురించి అవగాహన, అండర్స్టాండింగ్ చేసుకుని దానిలో తెలిపిన విషయములను తమ నిత్య జీవితంలో ఆచరణలోనికి తెచ్చుకున్నటకు వీలుగా అందుబాటులోనికి వచ్చిన గ్రంథ రాజము ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్ సత్యాన్వేషకుల బృందము ద్వారా నిర్వహింపబడుచున్న గ్రంథ పఠనము మరియు అధ్యయనము కార్యక్రమంలో బూస్టర్ డోస్ గా పఠిస్తూ అధ్యయనము చేయుచుండగా ఆ కార్యక్రమంలో పాల్గొని ఎలా వింటున్నాము? అత్యంత శ్రద్ధాసక్తులతో చెవియొగ్గి వినుచున్న అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సోదర శ్రోతలందరకు నమస్కారం. దివ్య జ్ఞాన ప్రబోధిని యోగి లెడ్బీటర్ గారు రాసిన ద టెక్స్ట్ బుక్ ఆఫ్ థియోసఫీకి ఆంధ్రీకరణము
గుంటూరు వెంకట సుబ్బారావు చే నామధేయీకరింపబడినది. అడయారు థియోసాఫికల్ పబ్లిషింగ్ హౌస్ వారిచే ప్రచురింపబడినది 1842 సంవత్సరం. మనం 10 అధ్యాయములుగా ఉన్నటువంటి ఈ గ్రంథంలో 5 అధ్యాయములు పూర్తి చేసుకుని 6వ అధ్యాయమైన మరణానంతర స్థితికి సంబంధించిన విశేషాలు తెలుసుకుంటూ చివరికి ఎక్కడి నుంచి అయితే మనం ప్రారంభించాము ఈ భూలోక జీవితం, అది ఆ కారణ శరీరం, ఆ కారణ లోకానికి ఉత్తమ మానసిక లోకంలోకి ప్రవేశింపబోతున్నాం అన్నమాట. ఆ విషయాలు ఈ రోజు తెలుసుకుంటాం. ప్రారంభ వాక్యం చదువుకుని అక్కడ అంటే మనం ఎక్కడ ఏ లోకంలో ఉన్నా ఈ ప్రారంభ వాక్యం మనల్ని ముందుకు నడిపేదిగా ఉండాలి. అంటే మన అసలైన లక్ష్యం ఏంటి? ఆ తప్పిపోయిన తత్వదర్శనం దాన్ని దర్శించాలి. మనం ఆ తత్వముగా మారాలి. తత్వం, తత్ అది నీవు, అదే నీవు, వేరే ఏం లేదు. ఉన్నది భగవంతుడు, ఉన్నది తత్, దట్ ఐఆమ్, దట్ ఐఆమ్, అది ఒకటే ఒకటి, అదే నేను, అదే నీవు. దానికి మనం వెళ్ళటం కోసం, అందువల్ల మనం ఏ లోకంలో ఉన్నా భూలోకంలోకే ఇది పరిమితం కాదు. ఈ వాక్యం ఎక్కడికి వెళ్ళినా కానీ మనం మళ్ళీ ఆ తత్వ దర్శనము అయ్యేదాకా ఇది మనకు గుర్తుండాల్సిన అవసరం. లక్ష్యం మనకి గుర్తుంటేనే ఆ లక్ష్యం కేసు మనం ప్రయాణం చేస్తుంటాం. లక్ష్యం లేకపోతే లక్ష్య శుద్ధి లేకుండా ఏమవుతుంది? ప్రయాణం జరుగుతుంటుంది, గాలిబాటుగా వెళ్ళిపోతుంది. పడవ ప్రయాణం ఉంది, ఆ గాలి ఎటు తీసుకెళ్తే అటు వెళ్తూ ఉంటుంది ఆ పడవ. అట్లా కాకుండా చుక్కానితో మనం మన అదుపులోకి పెట్టుకుని, మన అధీనంలోకి తెచ్చుకుని, మనం ఎటు వెళ్ళాలో, ఏ దిక్కుకు వెళ్ళాలో అటువైపుకి వెళ్ళటానికి తెరచాప చుక్కాని మన చేతిలో పెట్టుకుని మనకి వీలును బట్టి మనం ఎటు వెళ్ళాలో అటు వెళ్ళవచ్చు. ఇట్లా ఈ లక్ష్యము, జీవిత లక్ష్యం, మానవ జీవిత అసలైన లక్ష్యం. మనం లక్ష్యాలు చాలా పెట్టుకుంటాం, కానీ ఈ జన్మ వరకే పరిమితం అవుతా ఉంది మనకి. ఈ 70-80 సంవత్సరాల భౌతిక జీవితం తర్వాత మొత్తం వదిలేసి మళ్ళీ వెళ్ళిపోవాల్సి వస్తుంది. అట్లాగని లక్ష్యం లేకుండా భూలోక జీవితాన్ని గడపాలని అని లేదు. లక్ష్యం పెట్టుకోవాలి. మనం భూలోక జీవితంలో ఉన్నత స్థితికి వెళ్ళటానికి కావాల్సిన లక్ష్యం ఉంటుంది. అదే సమయంలో అసలైన మానవ జీవిత లక్ష్యం తత్వ దర్శనం, అది కూడా మనకి ఏకకాలంలో ఈ రెండు ఉండేటట్టుగా చూసుకోవాలి. ఆధునిక విజ్ఞానము యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వ దర్శనం ఒకటి నేటికి ఉన్నది. ఈ వాక్యం మనకి ఎప్పుడు గుర్తుండాలి. సరే, ఇప్పుడు మనకి రెండు ఉన్నాయి. ఒకటి సూర్యోదయం మనకి తెలుసు, సూర్యాస్తమయం తెలుసు. మనకి సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మనకి అవగాహన ఉంది, మనకి తెలుస్తూనే ఉంటుంది. సూర్యాస్తమయం తర్వాత మరలా సూర్యోదయం అయ్యేదాకా ఎక్కడున్నాడు సూర్యుడు తెలియదు. మనకు కనపట్లేదు, ఎక్కడున్నాడో తెలియదు. ఉన్నాడు లేకపోతే మళ్ళీ ఉదయించేవాడు కాదు కదా. సూర్యుడు లేడు అనుకోండి, అస్తమించాడు, అయిపోయింది, ఇక లేడు సూర్యుడు అంటే మరి సూర్యోదయం మళ్ళీ అట్లాగా సూర్యోదయం అవుతా ఉంది, మనకి చూస్తున్నాంగా మనం. కాబట్టి మనం ఈ మరణానంతర స్థితి అనే ఇన్ని రోజుల నుంచి మనం చెప్పుకుంటున్న విషయాలన్నీ కూడా దేనికి సంబంధం ఉన్నాయన్నమాట? సూర్యాస్తమయం నుండి మరలా సూర్యోదయం వరకు ఏమేమి జరుగుతున్నదో ఆ విషయాలన్నిటిని మనం ఇక్కడ చర్చించుకున్నాం. ఎట్లాగా మనం మరణించిన దగ్గర నుండి, అంటే పార్థివ దేహం వదిలిన సమయం నుంచి మనం ఎక్కడెక్కడ తిరిగాం, ఎక్కడెక్కడ తిరుగుతున్నాం, ఆ విషయాలన్నిటిని మనం ఇన్ని రోజుల నుంచి కొంచెం కొంచెంగా తెలుసుకుంటూ వస్తున్నాం. పార్థివ దేహం మొదలుగానే
ఇప్పుడు మొదటి మరణం పార్థివ దేహం వదలటం. రెండవ మరణం అంటే మొదటి మరణం జరగంగానే మరలా ఎక్కడ పుట్టాం మనం? సూర్యుడు మనకి అస్తమించంగానే ఇంకొక దేశంలో, ఇంకొక ప్రాంతంలో, భూమి మీదే, ఈ భూగోళం మీద ఇంకొక ప్రాంతంలో సూర్యుడు ఉదయించినట్టు ఉంటుంది. మనకు అస్తమించిన సమయమే, అదే సమయంలో ఇంకొక చోట ఆయన ఉదయిస్తున్నాడు. అట్లాగే మనం భౌతిక దేహం వదలగానే మరుక్షణం ఏమైంది? ఇంకొక చోట జన్మించాం మనం. అది కామలోకంలో, కామ శరీరంలో ఉన్నాం. మళ్ళీ అక్కడ కూడా కామ శరీరం రాలిపోయింది కాబట్టి అక్కడ మరణం జరిగింది. కామలోకంలో కామ శరీరం వదిలేసాము, అది రెండవ మరణం. అక్కడి నుంచి అక్కడ మరణం జరగగానే ఏమైంది? కామ శరీరం ఎప్పుడైతే రాలిపోయిందో మానసిక శరీరంలోకి ప్రవేశించాం, అక్కడ జన్మించినట్టు అయింది. జన్మించామంటే మళ్ళీ మరణించడం అన్న పాయింట్ వచ్చేస్తుంది. సరే, అక్కడ కొంతకాలం గడిపాం, మానసిక శరీరం కూడా రాలిపోయింది. అంటే 3 మరణాలు అయిపోయినాయి మనకి. భౌతిక మరణం, కామ లోక మరణం, మానసిక లోక మరణం. 3 మరణాలు మనకి ఎప్పటికీ అలాగా మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. అంటే ఇంతకీ మనం ఉన్నామా లేదా మరి ఆలోచించండి. అంటే మనకి మరణం ఉందా? కంటిన్యూటీ స్థితులు మారుతున్నాయి అంతే. మనం ఎల్లప్పుడూ ఉండేవాడు. ప్రశస్తమైన ఈ మానసిక లోక జీవితమునకు కూడా అంతము వచ్చినప్పుడు మానసిక శరీరము తగ్గిన శరీరముల వలె అవసాదనము నుండి మనుషుని కారణ శరీరంలోని జీవితము ఆరంభం. మానసిక శరీరం కూడా పూర్తిగా రాలిపోయేటప్పుడు కల్లా మరుక్షణం ఎక్కడున్నాము? కారణ శరీరంలో. కారణ శరీరము ఏ లోకానికి సంబంధించింది? ఏ లోకాణువులతో తయారు చేసుకున్నాం? అది మనం ఉత్తమ మానసిక లోకానికి సంబంధించింది. ఈ కారణ శరీరము ఇక ఇది రాలిపోయేది కాదు. ఇది మనం మనకి అప్పజెప్పబడ్డ కార్యక్రమము పూర్తయ్యేదాకా ఇది మనతోనే ఉంటుంది. ఈ కారణ శరీరంతోనే మనం వ్యవహారం నడుపుతుంటాం. మనకు అప్పజెప్పబడ్డ పని, కర్తవ్యం, ఆ జంతు ఆత్మ ఏదైతే ఉందో, ఆ దేహాత్మని మనం ఏదైతే వ్యవహరిస్తున్నాం, అది పరిపూర్ణం అణువులుగా మారి పరిపూర్ణం చెంది దైవానుభూతిలోకి ప్రవేశింపచేయటం. దాంతోపాటు మనం కూడా ఆ దైవానుభూతిలోకి వెళ్ళిపోతాం, పరిపూర్ణం చెందిపోవటం. అక్కడితో మన కార్యక్రమం అయిపోతుంది, మనకి అప్పజెప్పబడ్డ పని అయిపోతుంది. అప్పటి వరకు ఆ జంతు ఆత్మకి సంబంధించి అది ఒక్కసారిగా అయ్యేది కాదు. ఒక గంటలో, ఒక రోజులో, ఒక నెలలో, ఒక జన్మలో అది అయ్యేది కాదు. క్రమక్రమంగా కొన్ని వందల జన్మలు పడుతుంది. ఈ వందల జన్మలు ఇవన్నీ నెమ్మదిగా వాటిని మార్చుకుంటాం, వాటికి సహాయం చేస్తున్నాం. నెమ్మదిగా ఆ దేహ అణువులు మొత్తం పరిపూర్ణమయ్యేదాకా మనం ఆ కార్యక్రమాన్ని నడుపుకుంటాం. బట్ ఈ కారణ శరీరము అప్పటి వరకు మనకి ఇదే కారణ శరీరం ఉంటుంది. అయితే మనకి ఈ కారణ శరీరము ఈ మానసిక శరీరము కామ శరీరము లాగా ఇది రాలిపోయేది కాదు. ఇది మనతో పాటు వస్తూ ఉంటుంది. మనం భూలోకానికి వచ్చినప్పుడు ఉంటుంది, భూలోకం నుంచి మరలా వెనక్కి వెళ్ళేటప్పుడు అది ఉంటుంది. కారణ లోకంకి వచ్చి ఉత్తమ మానసిక లోకంలో ఉన్నప్పుడు అది ఉంటుంది. జీవాత్మ కారణ శరీరము కలిసి అలాగే ఉండిపోతున్నారు. ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చాం? కారణ శరీరంలోకి వచ్చేసాం. అంటే మనం అంతకుముందు కట్టుకున్నటువంటి మానసిక శరీరము రాలిపోయింది, కామ శరీరము రాలిపోయింది. మనం భూలోకానికి వచ్చి ఆ పార్థివ దేహంలో, తల్లి గర్భంలో తయారైనటువంటి ఆ దేహంలో ప్రవేశించాము. ప్రసవింపబడగానే ఆ దేహము విడిచేసాము. సో ఒక జన్మకి సంబంధించిన, అంటే ఒక రోజు అన్నట్టుగా మనకి మన
దీర్ఘకాలంలో వందల వేల సంవత్సరాలు పుట్టేది కదా ఇదంతా. దీర్ఘకాల ప్రయాణం ఇది. ఈ దీర్ఘకాల ప్రయాణంలో ఈ ఈ జన్మ ఏంటనంటే ఒక రోజు అన్నట్టు ఒక రోజు పూర్తయింది. మనకి దీంట్లో ప్రవేశించగానే పార్థివ దేహంలో సూర్యోదయం అయింది అన్నట్టుగా. పార్థివ దేహం మొదలంగానే సూర్యాస్తమయం అయిపోయింది. ఒక రోజు అంటే ఒక పూట అయిపోయింది పగలు. ఇక చీకటి ప్రయాణం ఇట్లాగ కామలోకము, మానసిక లోకము, మన కారణ శరీరంలోకి రావు. ఆ మాదిరిగా తిరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇదంతా కూడా మనం ఉన్నట్టే. మనము అంటే జీవాత్మ. జీవాత్మ ఉన్నట్టే. పోయేవన్నీ ఏమిటనమాట ఆ శరీరాలు. మనకి ఆ టెంపరరీగా కట్టుకున్నటువంటి ఆ జన్మకి సంబంధించి మనకి ఏ పనులు ఏమేం చేయాలో దానికి తగ్గట్టుగా ఆ లోక అణువులతో కట్టుకున్నటువంటి ఆ శరీరాలు అవి మాత్రమే రాలిపోతుంటాయి, వదులుతూ ఉంటాం. మనుషుని కారణ శరీరంలోని జీవితము ఆరంభమగు. ఇది మనుష్యుని నిజ నివాస స్థానం. వాని చుట్టూనున్న గోడలన్నీను పడిపోయినవి కనుక వానికి ఇక్కడ కిటికీలు అక్కర్లేదు. మానసిక లోకము, కామలోకంలో అంటే మనకి కిటికీలు ఉంటాయి, చుట్టూ గోడలు ఉంటాయి. ఆ గోడలు ఎక్కడివి? మనం కట్టుకున్నవే. ఇల్లుంది, ఇంటి గోడలు మనం కట్టుకున్నాయే కదా. మనకు సదుపాయం ఉంటుందని మనమే కట్టుకున్నాం. మళ్ళీ బయటకి చూసుకోవాలి కాబట్టి కిటికీలు పెట్టుకున్నాం. అట్లాగా కామ శరీరము మనమే, ఈ శరీరము ఇది ఎట్లాగా దేహాత్మకి సంబంధించిన విషయాలుగా ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగా అట్లా గోడలు కట్టుకోవాల్సిన అవసరం ఏర్పడి పరిమితం అయిపోయాం. ఒక ప్రత్యేకమైనటువంటి ఒక చిన్న చోటుకి పరిమితం అయిపోయాం. అందుకని గోడలు ఉన్నాయి కాబట్టి బయటికి చూడటానికి వీలుగా చిన్న చిన్న కిటికీల్లాగా ఏర్పడ్డాయి. ఇక కారణ శరీరానికి వస్తే మనకి ఇంకా పరిమితం లేదు, మనం అపరిమితులం. జీవాత్మ దగ్గరికి వచ్చేటప్పుడు కల్లా మనం ఎట్లాగ వచ్చాం? ఎక్కడి నుంచి వచ్చాం? తురియాత్మ లోకం నుంచి వచ్చాం. ఇట్లాగా ఆధ్యాత్మిక లోకంలో ఆత్మ, అంతర్వాణి లోకంలో బుద్ధి, ఉత్తమ మానసిక లోకంలో మనస్సు. ఈ మూడిటికి సంబంధించి కలయికతో ఆత్మ, బుద్ధి, మనస్సు ఇవన్నీ కూడా మొత్తం ఆ దైవానికి దగ్గరగా ఉన్నవి, వేరు భావన లేకుండా ఉన్నవి. అటువంటి ఆత్మ, బుద్ధి, మనస్సుతో కూడుకున్నటువంటిది జీవాత్మ. మనం దానికి తగ్గట్టుగా కారణ శరీరం కట్టుకున్నాం. కారణ శరీరం అలాగా దాంతో మనం ఇక ఇక్కడ మనకేంటి అడ్డంకులు ఏం లేవు, మన మీద ఒత్తిడులు ఏమి లేవు. దానివల్ల మనకి మొత్తం కనిపిస్తూనే ఉంటుంది. మనకి మొత్తం అసలు అడ్డుగోడలు అన్న ప్రశ్నే రాదు. గోడలు లేవు కాబట్టి కిటికీలు కూడా ఉంటాయి. మొత్తం అంతా పరివ్యాప్తమై ఉంటాం. వాని చుట్టూనున్న గోడలన్నీను పడిపోయినవి కనుక వానికి ఇక్కడ కిటికీలు అక్కరలేదు. ఇంత ఉన్నత స్థితి అందు ఎక్కువ మంది జనులకు ప్రజ్ఞ ఇంకను బహుకొంచెముగా ఉంటుంది. ప్రజ్ఞ మాత్రం బాగా తగ్గిపోతుంది అనమాట ఇక్కడికి వచ్చేటప్పుడు కల్లా. మనం పరిమిత తత్వంతో భూలోకానికి సంబంధించి వాటి విషయాలతోనే ఆసక్తితోనే మనం ఉన్నాం కానీ, వాటి సంకల్పాలతోనే మనం ఉన్నాం కానీ, మొత్తం ఇంత విశాల ఇది విశ్వాత్మ అన్నది ఇటువంటి భావాలు మనకు అంతగా లేవు కాబట్టి ఇక్కడ ప్రజ్ఞ చాలా తక్కువగా ఉంటుంది. ప్రజ్ఞ ఇంకను బహు కొంచెముగా ఉంటుంది. వారచుట ఇంచుమించుగా మెలకువలేక, దేనిని చూడలేక నిర్వ్యాపకముగా స్వప్నముల గాంచుతున్నట్టు ఉంది. కానీ ఎక్కడ దృశ్యము వారికి ఏమాత్రం అగుపించినను అది వారి వికాసమును బట్టి పరిమితమే అయినను సత్యమై ఉండదు. ఇక్కడంతా ఊహలుగా ఉంటుందన్నమాట. ఇది వీడు ఒక్కటికే సంబంధించిందిగా ఉంటుంది. కామలోకంలో కానీ, మానసిక లోకంలో కానీ ఎవరిది వాళ్ళదే, సపరేట్. అదే ఇక్కడ కారణ శరీరము, ఇక్కడ కారణ లోకం, ఉత్తమ మానసిక లోకానికి వచ్చేటప్పుడు కల్లా ఒక్కటే ఉంటుంది. అందరికీ ఒక రకమే. నాకు ఒక రకం,
ఇంకొకళ్ళకి ఇంకొక రకం ఇట్లా కనపడటం ఉండదు. అందరికి ఒక రకం అంటే సత్యము. సత్యానుభూతి, ఆ దైవానుభూతి మనం అందుకోవటానికి పూర్తి అవకాశాలున్నాయి. అయితే దానికి మనం ఇంకా ఆ వికాసం రాలేదు కాబట్టి దాన్ని అందుకోలేకపోతున్నాం గానీ, అందువల్ల ప్రజ్ఞ అంతగా వికసించి ఉండదు గాబట్టి చాలా తక్కువగా ఉంటుంది. మెలకువ లేని స్థితిలో. అటు పూర్తిగా నిద్రాస్థితి గాదు, అట్లాగని మెలకువ ఉన్న స్థితి గూడా గాదు. కలగానుస్తున్నట్టుగా ఉంటుంది. అయితే అదంతా సత్యమై ఉంటుంది. అయినను వారక్కడకు జన్మాంతరమున తిరిగి వచ్చిన ప్రతిసారియు ఆ పరిమితి తగ్గుచు వారు వృద్ధి ఎగుచు వచ్చుట చేత అత్యంత సత్యమైన ఈ జీవితము వారికి ఉత్తరోత్తరముగా విశాలమును పరిపూర్ణము నగును. అంటే ప్రతి జన్మకి ఒక్కొక్క జన్మలో భూలోకంలో మనకున్నటువంటి అనుభవాలు, మనం పొందిన అనుభవాలు, అనుభవ సారం వీటి ద్వారా ఏంటంటే కొంత కొంత వికాసం చెందుతూ క్రమక్రమంగా ఒక్కొక్క జన్మలో మనం అక్కడ చనిపోయి మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు కొంత మెరుగ్గా, అంతకు ముందు కన్నా మెరుగ్గా కొంచెం. ఇప్పుడు అట్లా క్రమక్రమంగా వచ్చే కొంది కొన్ని జన్మలు, ఒక వందల జన్మలు జరిగేటప్పటికల్లా ఈ కారణ శరీరము కొంత అభివృద్ధి చెంది ఆ ఉత్తమ మానసిక లోకంలో ఉన్నటువంటి ఇవన్నీ కూడా మనం చూడటానికి అవకాశం ఏర్పడుతుంది. అక్కడ ప్రజ్ఞ వికాసం జరిగి అక్కడ ఉన్నటువంటి ఆ అనుభూతిలోకి మనం వెళ్ళటానికి, ఆ దైవానుభూతిలోకి వెళ్ళటానికి వీలవుతుంది. ఈ సత్యమైన ఈ జీవితము వారికి ఉత్తరోత్తరంగా విశాలమును పరిపూర్ణమును అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందన్నమాట, ఇక్కడ అభివృద్ధిని బట్టి మరలా మనకి ఈ భూలోకానికి వచ్చి రావడం కల్లా ఇది ప్రభావం చూపిస్తుంది కొంతమేర. ఈ అభివృద్ధి జరుగుతుండగా కారణ శరీరమందల యునికి దీర్ఘతరమై క్రింది లోకములోని జీవిత కాలము కంటే ఎక్కువ ఎగుచూ వచ్చు. మొదట్లోనేమో త్వరగానే మరలా ఆకలేసినట్టుగా మళ్ళీ మనం భూలోకంలోకి వెళ్లాల్సిందే. అది అసలు మనం ఉండాల్సిన చోటు అది, ఇక్కడ కాదు. వాస్తవంగానేమో ఇక్కడ మనం ఉండాల్సిన చోటు కాదే, అట్లా కనిపిస్తుంటుంది. మనం ఉండాల్సిన చోటు అది, మనం అక్కడికి వెళ్ళిపోవాల్సిందే భూలోకానికి అని ఒక ఒత్తిడి ప్రారంభమవుతుంది. దాంతో మళ్ళీ కిందకి దిగటానికి మనం ప్రారంభిస్తాం. అయితే క్రమక్రమంగా ఎక్కువ కాలమే కారణ శరీరంలో ఉండటానికి వీలవుతూ వస్తుంది, మనం వికాసం చెందే కొలది. ఏదేమైనప్పటికీ ఎక్కడ మొత్తం వికాసం గాని, మార్పులు చేర్పులు ఎక్కడ జరిగేది ఒక్క భూలోకంలో మాత్రమే. ట్రైనింగ్ అంతా, శిక్షణ అంతా, మార్పులు చేర్పులు మన స్వభావంలో గాని, మన గుణాల్లో గాని, మన ప్రవర్తనలో గాని, ఇవన్నీ మన ప్రజ్ఞ వికాసము గాని ఎక్కడ జరుగుతాయి? మొత్తం భూలోకంలోనే. అది ఆ మేరకు ఇక్కడ ప్రతిఫలిస్తుంటుంది తప్పితే ఇక్కడ కొత్తగా మనకి అభివృద్ధి జరగటం అన్నది లేదు. కాబట్టి మనం ఎక్కువ కాలం ఎక్కడ ఉండటానికి చూడాలి, మనం భూలోకంలో ఉండటానికి చూడాలి. అంటే భూలోకంలో ఎక్కువ కాలం ఉండే కొంది మనకి ట్రైనింగ్ త్వరగా పూర్తయిపోతుంది. ఇక్కడ తీరిగ్గా ఇక్కడ బాగానే ఉందిలే అని కామలోకంలో కొన్ని వందల సంవత్సరాలు, మానసిక లోకంలో కొన్ని వందల సంవత్సరాలు, వేల సంవత్సరాలు, ఇలాగా తర్వాత కారణ శరీరానికి వచ్చి ఈ ఉత్తమ మానసిక లోకంలో అక్కడ కొంతకాలం, ఇలాగ మొత్తం పెట్టేసుకుంటే మళ్ళీ మనకి ఈ ట్రైనింగ్ పీరియడ్ తగ్గిపోతుంది. సెలవులేమో ఎక్కువ, ట్రైనింగ్ పీరియడ్ సంవత్సరం అనుకుందాం. సంవత్సరంలో మన కోర్సు పూర్తయిపోవాలి. సంవత్సరానికి ఏమైంది మనకి వర్కింగ్ వర్కింగ్ డేస్ ఎంత వచ్చింది? 10 రోజులు వచ్చింది. మిగతా 90 రోజులు అన్నట్టుగా అంటే 10వ వంతు ఇలాగ అయిపోతే 90వ వంతు సెలవుల్లోకి అయిపోయింది. సెలవులు ఎక్కువ అయిపోయింది. 30 వంతు సెలవుల్లో వెళ్ళిపోయింది. ఒక 25 వంతు ట్రైనింగ్ లో. మనం ట్రైనింగ్ పూర్తి చేసుకోవాలంటే ఎట్లా ఉండాలి? ట్రైనింగ్ ఏమో ఎక్కువ ఉండాలి, ఎక్కువ రోజులు ట్రైనింగ్, సెలవులు తక్కువ రోజుగా ఉంటేనే కదా మనకి శిక్షణ పూర్తయ్యేది. నిర్విఘ్నంగా ఆ శిక్షణని విజయవంతంగా మనం పూర్తి చేయగలిగేది. కాబట్టి మనం భూలోక జీవితమే ఎక్కువ కాలం ఉండేటట్టుగా చూసుకోవాలి. ఇక్కడ త్వరగా దాటిపోవాలి ఈ లోకాలు. కామలోకం, మానసిక లోకం వెంటనే
కారణ శరీరము, ఉత్తమ మానసిక లోకంలో ఉన్నటువంటి ఆ కారణ శరీరంలో ఉన్న అక్కడ అది కూడా ఎక్కువ కాలం ఉండకుండా వెంటనే మళ్ళీ కిందకు వచ్చేయటం. అట్లా రావాలి అంటే మనం గాఢత లేకుండా మనం చేసే పనులు ఎలాగా చేయటం, ఇతరులకు సేవగా చేయటం, దైవ కార్యంగా చేయటం. ఇలా చేసే కొలది ఏమవుతుంది, అక్కడ ఉన్న పీరియడ్ తగ్గిపోతుంటుంది. సెలవులు తగ్గిపోతాయి మనకి. సెలవులు తగ్గిపోతాయి. ట్రైనింగు, మా పని చేయటము ఇవి పెరుగుతుంది. భూలోక జీవితం పెరుగుతుంది. మనుష్యుడిట్లో అభివృద్ధి నొందుచు రాగా తాను పరిగ్రహించుటకే గాక ఇచ్చుటకు కూడా సమర్థుడవు. అంటే ఇప్పటి వరకు మన జీవితం అట్లాగా గడుస్తుంది. ఇతరుల నుంచి తీసుకోవడం ఉన్నట్టుగానే ఉంది. మనం ఇతరులకి ఇచ్చేటట్టుగా ఏం కనపడట్లేదు. పరిగ్రహించటమే ఉంటాం. కానీ ఈ జీవితకాలం ఇట్లా కొన్ని వందల జన్మలు ఇలాగ జరిగేటప్పుడు కదా, వేల జన్మలు జరిగేటప్పుడు క్రమక్రమంగా అభివృద్ధి జరుగుతూ ఇవ్వటం కూడా ప్రధానం. ఇవ్వటానికి కూడా సమర్థుడవుతాడు. అప్పుడు నిశ్చయంగా వాని విజయము ఆసన్నమగు. ఎందుచేతననగా వాడప్పుడు క్రైస్తు పాఠమును నేర్చుకొనుచున్నాడు. ప్రేమ, త్యాగము, సేవ కదా క్రీస్తు మనకు నేర్పింది. అందుకు ఆత్మత్యాగం యొక్క అగ్ర మహిమను తోటి మానవుల కొరకు తన జీవితమునంతము సమర్పించుట యందలి పరమ సంతోషమును, సర్వభూత పరతంత్రతను, మానవ సేవ కొరకు దివ్య బలమును వినియోగించుటను, సంసారమును బడి కొట్టుకొనుచున్న భూదేవి బిడ్డల సహాయార్థము ఈ అద్భుత దివ్య శక్తులను ఉపయోగించుటను నేర్చుకొనుచున్నాడు. క్రమక్రమంగా దీంట్లోకి వస్తాడు. మన ముందున్న జీవితమునందు అది ఒక భాగం. అవి బంగారు నిచ్చెన యొక్క ఎట్టడుగుననున్న మనము కూడా మన పైన చూడగల కొన్ని మెట్లు. ఆ మెట్లను చూచిన మనము వాని నిక్కం చూడని వారు కూడా నిక్కడ నిప్పుడు తమ నావరించి ఉన్న యుహాతీతమైన శోభను చూడ తమ కన్నుల దరచుటకై వారికి చూపవలను. అందరకు ఈ ఉత్కృష్టావస్థ ముందు గలుగుట నిశ్చయమన్నది దివ్య జ్ఞానము చేయు బోధలో ఒక భాగం. అంటే ఎవరు కొందరికే పరిమితం అన్నట్లేదు. అందరికి కూడా క్రమక్రమంగా ఆ స్థితుల్లోకి వెళ్ళటానికి, క్రైస్తు స్థితిగా. క్రైస్తు అనేది ఏంటనమాట, అదొక తత్వము. క్రీస్తు తత్వం అది. క్రీస్తు తత్వం ఏంటి? ఆత్మత్యాగము. కోటి మానవుల కొరకు తన జీవితమునంతను సమర్పించుటయందలి పరమ సంతోషం. ఆ భావాలన్నిటిని కలిపి క్రీస్తు తత్వం అన్నమాట. అదొక వ్యక్తి కాదు. జీసస్లోకి ఆ తత్వం ప్రవేశించింది, ఆవేశించింది. అప్పుడు ఆయన జీసస్ క్రైస్ట్ అయ్యాడు. ఈ మొత్తాన్ని ఆయన మన మానవుల కోసమని చెప్పి తన జీవితాన్ని త్యాగం చేశాడు. అది ఎవరికైనా. అంతేగాని ఇది ఒక మతానికి సంబంధించిన విషయం కాదన్నమాట. తత్వము అంటే సూర్యుడు అందరికీ సంబంధించిన వాడు, వాయువు అందరికీ సంబంధమే కదా, జలము అందరికీ సంబంధమే. అట్లాగే ఇది కూడా ఒక తత్వం, ప్రేమతత్వం, ఆత్మత్యాగము తత్వం. అవి మనందరం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అది నెమ్మదిగా అందరం కూడా దాంట్లోకి వస్తాం. అప్పుడే మనం పరిపూర్ణులుగా మారటానికి వీలవుతుంది. ఇదంతా కూడా మనం కారణ శరీరంలో. అయితే ఇదంతా ఎప్పుడు జరుగుతుంది మనకి? మన ఈ భూలోక జీవితంలో మన యొక్క అభివృద్ధి ఎక్కువ అయ్యేకుంది, అభివృద్ధి అయ్యేకుంది. అంటే మన ప్రయత్న పూర్వకంగా మన లక్ష్యాన్ని ముందు ఎంచుకోవడం, అండర్స్టాండింగ్, అవగాహన. ఈ మొత్తం ఈ సృష్టి యొక్క అమరిక ఏమిటి, ఈ సృష్టిలో భాగం ఉన్న మన యొక్క ఆ కర్తవ్యం ఏమిటి, మనం ఎందుకు ఇక్కడ సృష్టింపబడ్డాం, అది తెలియాలి కదా. ఇప్పుడు సెల్ ఫోన్ ఉంది, ఎందుకు సృష్టింపబడింది? అది ఎందుకు తయారు చేయబడింది? మాట్లాడుకోవటానికి. అది దాని కర్తవ్యాన్ని నిర్వహిస్తుంది. అది తెలుసు దానికి. అది ఇద్దరి మధ్యన మాట్లాడుకోవటానికి ఉపయోగపడాలి నేను అన్నట్టుగా అది ఉపయోగపడుతూ ఉన్నది.
తన కర్తవ్యం తెలిసింది దానికి. మరి అట్లా మనం మన కర్తవ్యం ఏంటి? సృష్టిలో భాగంగా ఉన్నాం. మన కర్తవ్యం ఏంటి? అది అవగాహన కావాలి మనకి. అది అవగాహన కావాలంటే ఈ సృష్టి యొక్క అమరిక మనకు తెలియాలి. ఇప్పుడు మనం ఇదంతా ఇన్ని రోజుల నుంచి మనం ఎలాగా చెప్పుకున్నాం, ఈ సృష్టి యొక్క అమరిక ఎలాగొచ్చింది? ఎలా కూర్పు చేయబడింది? దానివల్ల ఏమైంది, మనం ఉన్న ఒకే ఒక్కటి ఇన్నిగా మారింది అనేది అర్థం. తాను పెక్కులు కావలెను అన్న సంకల్పంతో ఇది ప్రారంభమై, దానికి సంబంధించి ముందు ఏమీ లేదు. అంటే ప్రారంభం. దానికి ముందు ఏమి ఉండదు. ఏబి అనే సరళ రేఖ మనం ఒక 4 అంగుళాల ఏబి 7 అంగుళాలు అనుకుందాం. 7 అంగుళాల ఏబి అనే సరళ రేఖ గీయండి అన్నారు. అంటే ఒక చోట ఏ ప్రారంభ బిందువు ఒకటి పెడతాం. అక్కడి నుంచి కొలత తీసుకుని 7 అంగుళాలకి ఎక్కడికి వస్తుందో అక్కడ బి పాయింట్‌ని మనం గుర్తుపెడతాం. దాని రెండిటిని కలిపి ఏబి అనే సరళ రేఖ అని చెప్తాం. అయితే అది ఆ ఏతోనే మొదలైందా అది? ఏ కన్నా ముందు మరి ఉంది కదా అది. మనం ప్రారంభం అని మనం అక్కడ గుర్తుపెట్టుకున్నాం గానీ, ఆ రేఖ ఎక్కడి నుంచో వస్తున్నది. అనంతం. ఎక్కడి నుంచో ప్రారంభమైంది అది అనంతం. మనకి ఇక్కడ తెలిసింది కాబట్టి ఇక్కడ మనం ఏ అనే బిందువుని గుర్తించాం. సరే బితో అంతమైందా అది? బి తర్వాత ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఎక్కడికైనా తీసుకెళ్ళిపోవచ్చు ఆ రేఖని. కాబట్టి ప్రారంభము మనం తెలియదు. అంతము మనకు తెలియదు. మనకి తెలిసింది ఏంటన్నమాట ఏబి అనే ఈ పరిమితమైనటువంటి ప్రారంభము అంతం. ఈ దీంట్లోనే మన జీవితము అన్నట్టుగా మనకి ఉంది కాబట్టి. అట్లా ప్రారంభం ఏంటన్నమాట? తాను పెక్కులు కావలెను. అంతకుముందు ఏమీ లేదు అన్నట్టుగా ఉంది. అంటే సరళ రేఖ లేదు మరి ఏ పాయింట్ వస్తేనే కదా సరళ రేఖ మొదలయ్యేది. ఏ అనే బిందువు లేదు కాబట్టి ఏమీ లేదు. ఎప్పుడైతే తాను పెక్కులు కావలెను అనేటప్పటికల్లా ఏ అనే బిందువు వచ్చింది. ప్రారంభం. అది సంకల్పం. ఆయన యొక్క సంకల్పం. అది అమ్మవారుగా వ్యక్తీకరణ అయింది. అమ్మవారు ఏం చేశారు? మరి ఆయన యొక్క ఇచ్ఛను నెరవేర్చాలి కదా! అందుకని ఆ సృష్టి అంతా వచ్చేటట్టుగా ఏర్పాటు చేసింది. పెక్కులు కావాలి కదా మరి. ఉన్న ఒకడు ఎక్కువ మంది కావాలి. ఎట్లాగా? ఇంకో పద్ధతి. ముందు 7 లోకాలు తయారు చేయబడ్డాయి. ఈ 7 లోకాలకి సంబంధించి ఏ లోకానికి సంబంధించిన అణువులు, ఆ రసాయనిక మూలద్రవ్యాలు అవన్నీ సిద్ధం చేయబడ్డాయి. సిద్ధం చేయబడిన తర్వాత అంటే ఈ 7 లోకాల్లో ఉన్నటువంటి పదార్థం వేరు వేరుగా ఉన్నదా? ఒకే పదార్థం ఇట్లా రకరకాలుగా స్థితుల భేదంతో వచ్చింది. అణువులు రకరకాల వేరుగా ఎక్కడెక్కడి నుంచో తెచ్చి తీసుకురాలా ఒకటే ఇట్లాగా మారుతూ వచ్చింది. స్థూలానికి దిగింది. సూక్ష్మం నుంచి స్థూలానికి 7వ లోకం భూలోక అణువులుగా దిగింది. ఏ లోకానికి సంబంధించిన రసాయనిక మూలద్రవ్యాలు ఆ లోకానికి ఉండేటట్టుగా ఆ మొదటి జీవ ప్రసారం. దాన్ని మొదటి జీవ ప్రసారం అన్నాం అనమాట. అది ఎక్కడి నుంచి వచ్చింది? మూడో మూర్తి నుంచి వచ్చింది. మనం మొదటి జీవ ప్రసారం అన్నాం కదా, మొదటి మూర్తి నుంచి రావాలి కదా అనుకుంటాం మనం. కానీ అది అడుగు నుండిపోతుంది. దానిపైన ఇంకొక ప్రసారం ఉంది. దానిపైన ఇంకొక ప్రసారం ఉంది. మనకు ఫస్ట్ కనపడేది ఏంటి? ఆ మొదటి ప్రసారం ఆ లోకాలు తయారు కావటం మనకి తెలియదు కదా. లోకాలన్నీ తయారైనాయి. ఆ లోకాల్లో యొక్క అణువులతో, ఆ రసాయనిక మూల ద్రవ్యాలతో రకరకాల రూపాలు ఏర్పాటు చేసి దానికి చైతన్యమయ్యి రకరకాల మన ఎన్నో రకాల రూపాలు మనకి అభివృద్ధి చెందుతూ చివరికి ఏమైంది? మనం మానవుడిగా ఇక్కడ దిగాం. ఇక్కడ మనం మానవుడిగా వచ్చినప్పుడే ఇవన్నీ తెలుస్తున్నాయి. జంతువు దాకా ఏమీ తెలియదు. ఇవన్నీ అలా జరుగుతూ ఉన్నాయి తప్పితే మనోవికాసం లేదు కాబట్టి ఇంకా తెలియదు అది. మానవుడి దగ్గర నుంచి మనోవికాసం కలిగింది కాబట్టి ఇవన్నీ అర్థం చేసుకోవడానికి వీలైంది ఇక్కడ. కాబట్టి ఇది ప్రథమ ప్రసారంగా ఇది చెప్పుకున్నాం అనమాట. అంటే ఫస్ట్ కనపడేది ఇది కదా మనకి. మానవులుగా మనకి ఈ సృష్టి మొత్తం కళ్ళు తెరిచేటప్పటికల్లా అంతా రెడీగా ఉంది. కాబట్టి మొదటిగా మనకు కనపడేది మొదటి ప్రసారం అన్నమాట. అంటే అందుకని మొదటి మూర్తి అన్నారనమాట. మొదటి మూర్తి నుంచి మూడో ప్రసారం. ప్రసారం మాత్రం మూడోది అది. కానీ
ఈ మూర్తి మాత్రం మొదటి మూర్తిగా అనుకున్నాం. దీనికి ఏమన్నా ముందుది రెండవ మూర్తి, దానికన్నా ఇంకా ఫస్ట్ అసలు ఎవరున్నారు, మూడో మూర్తి ఉన్నాడు. ఆయన కనపడ్డ కూడా అడుగున ఎక్కడో ఉన్నాడు కాబట్టి ఫౌండేషన్ గా ఉంది కాబట్టి ఇల్లు కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ముందు ఫౌండేషన్ పునాది తవ్వుతాం. ఆ పునాదిలో ఏముందో తెలియదు, తర్వాత మనకి గోడలు కట్టేస్తారు, ఇల్లు వరకే కనిపిస్తుంది మనకి, పునాది తెలియదు మనకి. అందుకని దాన్ని మూడోది అన్నారు అనమాట, మూడో మూర్తి అన్నారు. ఇప్పుడు మూడో మూర్తి ద్వారా లోకాలు సిద్ధపరచబడ్డాయి. ఈ లోకాలన్నిటిలోనూ ఉన్న పదార్థం ఏంటి, ఒక పదార్థమే. అది స్థితి భేదం చేత సూక్ష్మం నుంచి స్థూలానికి వచ్చింది. ఇవన్నీ రెడీ అయిన తర్వాత అప్పుడు రెండో జీవ ప్రసారం, రెండో మూర్తి నుంచి వచ్చి ఏమైంది, అప్పుడు అది సంయోగ శక్తిని తీసుకుని ఆ ప్రసారం వచ్చిందనమాట. అంటే ఇవన్నీ మనం ఒక్కసారిగా ఇప్పుడు మనం కారణ శరీరంతో ఉత్తమ మానసిక లోకంలో ఉన్నాం. ఇప్పుడు కారణ లోకము కూడా అనొచ్చు మనం దాన్ని. కారణ శరీరముతో కారణ లోకంలో ఇప్పుడు మన క్యాంప్ ఆఫీస్కి వచ్చేసాం. ఇప్పుడు వరకు జరిగింది, ఎందుకంటే మళ్ళీ రేపు ఇంకా వేరే ఇంకొక దాంట్లోకి వెళ్ళిపోతాం మనం. కాబట్టి ఇప్పుడు వరకు జరిగింది ఒక్కసారిగా గుర్తు చేసుకుంటే అప్పుడు మనం రాబోయే దానికి చాలా వివరంగా మనకి అర్థం అవటానికి వీలవుతుంది. ఇప్పుడు రెండవ మూర్తి నుంచి రెండవ జీవ ప్రసారం వచ్చి అదేం చేసింది, ప్రతి లోకంలో కూడా ఆయా రసాయనిక మూల ద్రవ్యాలని రకరకాలుగా కలిపి, ఎందుకంటే సంయోగ శక్తి ఉంది కదా దీనికి, దీన్ని తెచ్చి కలిపితే మూడోది తయారవుతుంది కదా. రెండు రకాలు తీసుకుని దాన్ని కలిపేటప్పుడు కల్లా ఇంకొక రకం వచ్చింది. అట్లాగా అనేక వందల వేల రూపాయలు తయారు చేసి వాటికి మరి ఉత్త రూపాలు ఉంటే సరిపోదు కదా, బొమ్మ తయారు చేయగానే అయిపోదు కదా, దాన్ని కీ ఇచ్చి వదిలితే అది పని చేయాలి కదా, అది ఆడాలి ఆ బొమ్మ. అట్లాగే ఆ బొమ్మలన్నిటికీ ఆ రూపాలన్నిటికీ తానే చైతన్యం అయిందనమాట. ఆ జీవ ప్రసారం, రెండో జీవ ప్రసారం చైతన్యం అయ్యేటప్పటికల్లా అది పనిచేయటం మొదలుపెట్టింది. అవి నెమ్మదిగా అభివృద్ధి చెందుతూ చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి దాకా ఒక్కొక్క లోకంలో అలాగ వస్తూ ఉండగా నీచ మానసిక లోకంలో మనకి ఫస్ట్ ఎలిమెంటల్ కింగడం అన్నది అర్థమైందనమాట. అంతకుముందే మన అవగాహనలోకి రాలేదు. మనకి తెలిసేటప్పుడు కల్లా ఎక్కడ నీచ మానసిక లోకంలో ఫస్ట్ ఎలిమెంటల్ కింగడంగా ఆ సమూహం మనకి అర్థమైంది. ఇక అక్కడి నుంచి వాటిని అభివృద్ధి పరుస్తూ ఉండగా అప్పుడు కామలోకంలోకి వచ్చింది. కామలోకంలోకి వచ్చినప్పుడు అది సౌరాత్మ వర్గుగా వచ్చింది. ఈ సౌరాత్మ వర్గు నుంచి భూలోకానికి అంటే ఏదరికి డబ్బుల దగ్గరికి వచ్చినప్పుడు కల్లా చంద్రాత్మ వర్గు అయింది. ఆ చంద్రాత్మ వర్గు నుంచి ఇప్పుడు భూలోకానికి వచ్చినప్పుడు కల్లా ఖనిజ వర్గులోకి వచ్చింది. ఇది మనకి ఖనిజ వర్గు నుంచి మనకి బాహ్యంగా మన పంచేంద్రియాలకు అందుతుంది. అంతకుముందు అన్ని కూడా సూక్ష్మంగా ఉన్నాయి కాబట్టి మనకి ఉన్నాయని తెలుసు, కానీ వాళ్ళు చెప్తే మనకి తెలుస్తుంది తప్పితే మనకుగా మనం తెలుసుకోలేము. ఖనిజ వర్గుగా మనకి కళ్ళకి కనిపిస్తుంది కాబట్టి మనకి తెలుస్తున్నది. ఈ ఖనిజ వర్గు చిన్నదాని నుంచి మొదలుపెట్టి బంగారము అంటే విలువైన మెటల్స్ వరకు, వజ్రము అన్నిటికన్నా విలువైన వజ్రము, అట్లా వాటి దాకా దీన్ని డెవలప్ చేసి ఎవరు ఈ రెండో జీవ ప్రసారమే. ఇన్ని రూపాయలని పెట్టింది ఎవరు, తయారు చేసింది రెండో జీవ ప్రసారం. వీటన్నిటికీ చైతన్యం అయ్యి వీటిని క్రమక్రమంగా అభివృద్ధి పరుస్తూ వజ్రం దాకా తీసుకొచ్చింది. హైయెస్ట్ దానికి చిన్న స్థాయి నుంచి హైయెస్ట్ స్టేట్కి తీసుకొచ్చింది. అక్కడి నుంచి ఏం చేసింది, మళ్ళీ వృక్ష వర్గంలోకి వచ్చింది. అంటే మళ్ళీ కామలోకానికి మనకేంటి ఇప్పుడు ఇది గుండ్రంగా ఉంది కదా, ప్రయాణం అంతా కూడా గుండ్రంగా. మనము సర్కస్ లో మీరు చూస్తుంటారు, గ్లోబ్ లో మోటార్ సైకిల్ తో తిరుగుతుంటాడు అప్పుడు, అదొక ప్రదర్శన చేస్తుంటారు. మోటార్ సైకిల్ తో గ్లోబ్ లో తిరగటం, కింద నుంచి పైకి, పై నుంచి కిందకి అలా తిరుగుతూ ఉంటాడు. ఆ మాదిరిగా మనం తిరుగుతున్నాం అనమాట గ్లోబ్ ఇదంతా. ఆ గ్లోబ్ లో అలా పైనుంచి ప్రయాణం ప్రారంభించి ఇటు ఎడం వైపుగా కిందకి దిగాం. కరెక్ట్ గా కింద పాయింట్
స్థూల లోకానికి సంబంధించింది, స్థూలం. మళ్ళీ ఇక్కడి నుంచి ప్రయాణం పైకి, స్థూలం దగ్గర నుంచి మళ్ళీ పైకి, కుడివైపున పైకి ప్రయాణం, మళ్ళీ అసెండింగ్ ఆర్క్. మళ్ళీ ఇటు పైకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఎడం వైపున ఏ ఏ లోకాలతో కిందకి దిగాము అవే లోకాలు మళ్ళీ ఇక్కడ కూడా దానికి ప్యారలల్ గా. ఇప్పుడు కామలోకం నుంచి భూలోకానికి దిగాం కదా, ఇటు ఎడం వైపు నుంచి ఈ కామలోకానికి ఎదురుగా మనం కుడివైపున పైకి ఎక్కేటప్పుడు మళ్ళీ కామలోకానికి సంబంధించింది వస్తుంది, ఆ తర్వాత మానసిక లోకానికి సంబంధించి వస్తుంది. అట్లాగే ఈ విధంగా ఇప్పుడు మనం ఏమైంది, వృక్షవర్గు, ఆ వృక్షవర్గు నుంచి జంతువర్గు, వృక్షవర్గులో చిన్న గడ్డి నాచు చాలా చిన్న చిన్న దీని నుంచి పెద్ద మహావృక్షాలు, గ్రేట్ బనియన్ ట్రీ అన్నట్టుగా మనం 100 ఎకరాలు, కొన్ని 100 ఎకరాలు విస్తరించిన చెట్లు కూడా ఉన్నాయి. అట్లా అంత స్థాయి దాకా అభివృద్ధి చేసింది. అక్కడి నుంచి మళ్ళీ జంతువర్గులోకి తీసుకొచ్చింది. ఈ జంతువర్గులోకి వచ్చేటప్పటికల్లా ఇక్కడ మనకేం జరిగింది, ఇక్కడ మళ్ళీ చిన్న 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 కీటకాలు, సరీసృపాలు, తర్వాత అమీబా, ఏకకణ జీవులు ఉన్నాయి. వీటి నుంచి క్రమక్రమంగా ఇవన్నీ అంటే సామూహిక ఆత్మలుగా ఉన్నాయన్నమాట. ఇక్కడ ఏ జాతికి సంబంధించింది ఆ జాతి ఆత్మ ఒక్కటే ఉంటుంది. కానీ ఎన్నో వందలు వేల జంతువులు ఉండొచ్చు ఇక్కడ, సింహాలు వందలు వేలు ఉంటాయి, కానీ మొత్తానికి కలిపి ఒకే ఆత్మ అన్నట్టుగా. అలాగా అభివృద్ధి చెందుతూ కొంతకాలానికి విడిపడి, ఆ సామూహిక ఆత్మ నుంచి విడిపడి వ్యక్తిగత ఆత్మగా, ప్రత్యేక వ్యక్తిత్వం కలిగినటువంటి ఆత్మగా అది తయారై విడిపడి ఉంటుంది. అప్పుడు దాంట్లోకి ప్రవేశించడానికి మూడో మూర్తి, ప్రథమ ప్రసారం వస్తుంది అన్నమాట. మూడో మూర్తి నుంచి, మొదటి మూర్తి నుంచి మూడో ప్రసారం అది కిందకి దిగుతుంది అనమాట. అంటే ఈ జీవాత్మగా మనం వస్తాం. మనం ఎవరి దగ్గర నుంచి వచ్చామన్నమాట, మూడో ప్రసారంగా ప్రథమ మూర్తి నుంచి వచ్చాము. ఇట్లాగా వచ్చి ఇవి మన రెండో జీవ ప్రసారం ఏంటి, మొత్తం కలగాపులంగా ఉంది, అన్ని రకాలు చేసుకుంటా వెళ్ళింది. ఇక్కడికి వచ్చినప్పటికల్లా మనం ప్రత్యేకంగా ఒక ప్రత్యేక అస్తిత్వం కలిగినటువంటి ఒక జీవాత్మగా ఉన్నాం అన్నమాట. ఇక్కడ ఉత్తమ మానసిక లోకంలోకి వచ్చి అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాం. మనకు ఒక ప్రత్యేక జంతు ఆత్మది ఏదైతే ఉందో ఆ ఉపాధిలోకి మనం వెళ్ళి దాన్ని పరిపూర్ణం చేయాలి. అది మన కర్తవ్యం. ఇలాగా వచ్చిందన్నమాట ఈ సృష్టి మొత్తం. ఈ మొత్తంలో మరి అనేకత్వానికి ఏమన్నా అవకాశం ఉందా, భిన్నత్వానికి ఏమన్నా అవకాశం ఉందా? చూడండి, మొత్తం ఒకటి నుంచే కదా వచ్చింది. ఒకడే 3 మూర్తులుగా మారి 3 రకాల జీవ ప్రసారాలు వచ్చాయి. తయారైన లోకాలన్నీ ఒక పదార్థంతోనే. స్థితి భేదం తప్పితే నీరు మంచుగడ్డ కట్టింది, నీటికి మంచుగడ్డకి తేడా ఏంటి? స్థితి భేదం తప్పితే పదార్థంలో తేడా లేదు. అలాగే వాయువులు నీరుగా మారింది, వాయువులకి నీటికి తేడా ఏంటి? స్థితి భేదం తప్పితే పదార్థంలో మార్పు లేదు. ఇట్లాగనమాట ఒకటే ఇన్నిగా మారుతూ వచ్చినాయి. అంటే ఒక క్వశ్చన విశ్వాత్మ ఉంటే ఇంకొక క్వశ్చన కోటాను కోట్ల ఆత్మలు ఎలాగా వచ్చినాయో అన్నట్టుగా, అంటే ఏకత్వం అన్నట్టు మొత్తం ఒకటే ఇన్నిగా మారింది అన్నది మనకి ఈ కూర్పు చూస్తే మనకు అర్థమైపోయింది. కాబట్టి మనకి, మీకు నాకు, మనకి ఈ టేబుల్ కానీ వస్తువులు, మిగతా మనకు చుట్టూ ఉన్నటువంటి వస్తువులు, జంతువులు, ఇట్లా వీటితో ఎక్కడ దేంతో చూసినా ఇంకా వేరే భేదం అన్నది లేదు. స్థితి భేదం అంతే, స్థితి మారింది తప్పితే ఆ స్థితిలో అది అలాగుంది, ఈ స్థితిలో మనం ఇలాగున్నాము అన్నట్టే నేను తప్పితే ఒక్కటే ఇన్నిగా మారింది అన్నది అర్థమైపోయింది మనకి. అందుకు సోదరులు. అందుకని మనం థియోసాఫికల్ సొసైటీకి విశ్వ మానవ సోదరత్వం, ఇది మనం అందరికీ అర్థం కావాలి, ఆ పద్ధతిలో మనం జీవించాలి అని మొట్టమొదటి స్లోగన్ గా ఇచ్చింది విశ్వ మానవ సౌభ్రాత్రం.
ఎందుకంటే ఒక ఉదరం నుంచి వచ్చిన వాళ్ళమ్మ అందరూ. సృష్టి మొత్తం ఒకటి నుంచే వచ్చింది. ఒకడే ఇన్నిగా అయ్యాడు మళ్ళీ. ఇట్లా మనకి అర్థమైంది కాబట్టి ఏకత్వానుభూతికి మనకి త్వరగా అవటానికి ఇప్పుడు మనకి అవకాశం ఉంది. అంటే దీని యొక్క కూర్పు మనకి తెలిసిన తర్వాత ఈ విధంగా మనం వచ్చాము. సరే, ఆ తల్లి గర్భంలో తయారైనటువంటి ఆ దేహంలోకి మనం దిగాము. ఎట్లాగా? కారణ శరీరం జీవాత్మగా మనం వచ్చాము కదా ఉత్తమ మానసిక లోకంలోకి. ఎక్కడ ఎప్పుడైతే ఇది రెడీగా ఉందో వ్యక్తిగత ఆత్మగా ఉన్నటువంటి ఆ జంతు ఆత్మ, ఇక దాంట్లోకి దిగటానికి మన ఇద్దరిని కలపడం కోసం మనల్ని కిందకి దింపడానికి ప్రయత్నం జరిగింది. ఇక మనం కిందకి దిగుతున్నాం. ఇప్పుడు కిందకి దిగాలంటే ఒక్కొక్క లోకం దాటి రావాలి. ఒక్కొక్క లోకం దాటి రావాలంటే ఏ లోకానికి సంబంధించిన శరీరంతో ఉంటేనే ఆ లోకంలో మనం ఉండటానికి వీలవుతుంది. కాబట్టి మనం మానసిక లోకం దాటాలి, నీచ మానసిక లోకం. ఆ నీచ మానసిక లోకానికి సంబంధించిన అణువులతో ఒక శరీరాన్ని తయారు చేసుకున్నాం. అయితే ఆ అణువులు కూడా మళ్ళీ ఆ ఒక్కొక్క లోకంలో 7 విభాగాలు ఉన్నాయి అనుకున్నాం కదా. ఇప్పుడు మనం దేంట్లోకి వెళ్ళబోతున్నాము? ఏ దేహాత్మలోకి, ఆ జంతు ఆత్మకి సంబంధించిన ఏ దేహంలోకి మనం ప్రవేశించబోతున్నామో ఆ దేహానికి సంబంధించినటువంటివి ఏవేవైతే కోరికలు కానీ సంకల్పాలు కానీ అణగారిపోయి ఉన్నాయో, కానీ జంతు స్థితి వరకు బయటకు వ్యక్తం చేయడానికి ఏమీ లేదు. బాధ అనుభవించాల్సింది అనుభవం అనేది లేదు కాబట్టి అన్ని అలాగా గుర్తులుగా ఉండిపోయినాయి, బయటికి వ్యక్తం చేయలేదు. మానవుడుగా అంటే మనం బయటకు వ్యక్తం చేయగలుగుతున్నాం, కానీ అక్కడ లేదు అది. దాంతో ఏంటి, అన్ని అణగారిపోయి బాగా కోరికలు కానీ సంకల్పాలు కానీ ప్రతిస్పందించడాలు కానీ ఇవన్నీ ఏమీ లేవు కాబట్టి అన్ని గుర్తులుగా ఉండిపోయాయి. అదంతా ఒక రాశిగా ఉందన్నమాట. ఒక పెద్ద మనం ఈ వడ్లు ఇవి ఉంటాయి చూసారా, ఈ ధాన్యంకి సంబంధించిన ధాన్యపు రాశి. పంట పొలంలో అంతా అయిపోయింది, ఆ వరి పొలం మొత్తం కోసేశారు. అదంతా నూర్పేటప్పటికల్లా పెద్ద రాశి తయారైంది. అట్లాగా అంత రాశితో ఉందన్నమాట ఆ దేహం. ఆ దేహంలో అవన్నీ ఇప్పుడు అవన్నీ బయటికి కక్కాలి, బయటికి వ్యక్తం అవ్వాలి. బయటికి వ్యక్తమైతే గానీ అప్పుడు దాన్ని మొత్తం పరిపూర్ణం చేసి ఏకత్వానుభూతిలోకి తీసుకెళ్ళడానికి వీలు కాదు. మన కార్యక్రమం ఏంటి, దాన్ని పరిపూర్ణం చేసి ఏకత్వానుభూతిలోకి తీసుకువెళ్ళాలి. అందుకు మనకి ఈ కార్యక్రమం అప్పచెప్పాలి. ఇప్పుడు మనం కిందకి దిగాలి, భౌతిక దేహంలోకి దిగాలి. దిగాలి అంటే మధ్యలో 2 లోకాలు. మనం ఉత్తమ మానసిక లోకంలో ఉన్నాం, అక్కడి నుంచి కిందకి దిగాం నీచ మానసిక లోకంలోకి. అక్కడ ఇతను ఏవేవైతే ఉన్నాయో అవి వ్యక్తం చేయటానికి ఏ విభాగాలతో ఉన్నటువంటి మానసిక లోక అణువులు కావాలో వాటితో మానసిక శరీరం తయారు చేసుకుంటాడు. అంతేగాని ఉన్నతమైన విషయాలతో తయారు చేశాడు అనుకోండి, ఇక్కడ వీడికి ఉపయోగపడుతుంది. వీడు లోయర్ గా ఉన్న విషయాలు కదా, నీచ స్థాయికి సంబంధించినవి, దిగువ స్థాయికి సంబంధించిన సంకల్పాలు ఉన్నాయి వీడి దగ్గర. అవి బయటకు రావాలి. అవి బయటకు రావాలంటే నీచ స్థాయికి దిగువ స్థాయికి అంటే 7వ విభాగము 6వ విభాగము ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన అణువులు ఉండాలి. మానసిక శరీరము వాటికి సంబంధించిన అణువులతో తయారై ఉంటే అప్పుడు ఇవి వ్యక్తం అవటానికి వీలవుతుంది. మనం 1వ స్థాయి 2వ స్థాయి 3వ విభాగానికి సంబంధించిన అణువులు తయారు చేసుకుని కిందకి దిగామనుకోండి ఎట్లాగా. కాబట్టి మనం ఏం చేస్తున్నాం అనమాట, మనం ఏ దేహంలోకి మనం వెళ్ళబోతున్నామో ప్రవేశింపబోతున్నామో ఆ దేహానికి సంబంధించిన అవసరానికి తగ్గట్టుగా ఇక్కడ మానసిక శరీరం కట్టుకుంటాం. అక్కడి నుంచి కామలోకానికి వస్తాం. కామలోకానికి సంబంధించి అక్కడ మళ్ళీ వాడి యొక్క కోరికలు రాగాలు ఏవేవైతే అణగారిపోయి ఉన్నాయో ఆ కోరికలు వాంఛలు ఇవన్నీ వాటికి తగినట్టుగా ఇక్కడ ఆ కామలోకంలో ఆ విభాగానికి సంబంధించిన అణువులతో కామ శరీరం తయారు చేసుకుని ఇప్పుడు భూలోకానికి వచ్చి ఆ భూలోక ఆ పార్థివ దేహంలోకి మనం ప్రవేశించిన తర్వాత 70 సంవత్సరాల జీవితం అయిపోయింది. ఇప్పుడు మనం మరణానంతర స్థితి అని ఎక్కడ మొదలెట్టాం మనం, ఈ పార్థివ దేహము వదిలిన దగ్గర నుంచి ఈనాళ్ళు చెప్పుకున్నాం. మనం సూర్యాస్తమయం దగ్గర నుంచి జరిగిన కథ చెప్పాం మనం. మళ్ళా సూర్యోదయం అయ్యే
సమయం ఇంకా రాలేదు, సూర్యోదయం కాలేదు, ఇంకా సూర్యాస్తమయం అయిపోయింది. ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు చెప్పుకుంటా వచ్చాం. పార్థివ దేహం వదిలిన తర్వాత ఏమేంటి జరుగుతుంది, ఈ పార్థివ దేహం పార్థివ జీవితంలోనే భూలోక జీవితంలో మనం గడిపిన విషయాల మీద ఆధారపడి ఎట్లాగా కామలోకంలో జీవితం ఉంటుంది, మానసిక లోకంలో జీవితం ఉంటుంది, అలాగే కారణ శరీరంలో కారణ లోకంలో జీవితం ఉంటుంది. ఇవన్నీ మనం తెలుసుకున్నాం. వీటన్నిటికీ ఆధారం ఏదైందనమాట? భూలోక జీవితం. తనికి మనం ఎట్లా జీవించాలి, ఏ విధంగా ఉండాలి, ఎంతకాలం ఉండాలి ఆయా లోకాల్లో అనేది మొత్తం నిర్ణయించాల్సింది ఏదైందనమాట? భూలోక జీవితం. కాబట్టి భూలోక జీవితం అంత ప్రాముఖ్యత వహించిందనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి భూలోక జీవితం. దాని భూలోక జీవితాన్ని రోసి దీన్ని తీసేసేసి దీనికి దూరంగా వెళ్ళిపోయి మనం భగవంతుని పట్టుకుందాం అంటే అయ్యేది కాదు ఇది. కాబట్టి మనం ఇప్పుడు ఏంటనమాట, మరణానంతర స్థితులన్నీ మనం పరిశీలించాం, అన్ని లోకాలు సంచరించాం. సో ఏ ఏ లోకాల్లో ఎలాగ ఉంటుందో అవన్నీ కూడా మనం చక్కగా అర్థం చేసుకున్నాం. ఆ లోకాల్లో ఆ పరిస్థితులు అవన్నీ ఎట్లాగో వచ్చినాయి, మనం ఆ పరిస్థితులు ఎందుకు మనకి తటస్థపడ్డాయి, అటువంటి దుఃఖకరంగా ఎందుకు అట్లాగా అయింది అంటే భూలోక జీవితం కారణమైంది. కారణం అంతా ఎక్కడ ఉందనమాట? భూలోక జీవితంలో ఉంది. మనం గడిపిన ఆ 70-80 సంవత్సరాల జీవితంలో మన వ్యవహారం ఎట్లాగ ఉందో దానికి అనుగుణంగా ఇక్కడ కొన్ని వందల సంవత్సరాల పాటు పనిచేయాల్సి వచ్చింది. అలా సంవత్సరాల పాటు ఊహగా ఆ బాధను అనుభవిస్తూ వేదనను అనుభవిస్తూ ఉండాల్సిన అవసరం ఏర్పడింది. కాబట్టి మనం మరి ఇన్ని వందల సంవత్సరాలు అంటే ఇక్కడ ఏమైంది, సెలవు ఎక్కువైంది, సెలవు రోజులు ఎక్కువైనాయి, పని చేసిన రోజులు తక్కువగా ఉన్నాయి. మొత్తం 70 సంవత్సరాలు పనిచేసి కొన్ని వేల సంవత్సరాలు సెలవులో వెళ్ళిపోయాం. మొత్తం 1500, 2000 లేకపోతే ఒక 5000 సంవత్సరాలు రమారమి. అంటే అందరికీ 5000 అని కాదు, సాధ్యం రమారమి సుమారుగా ఎక్కువ మందికి పట్టే కాలం ఏంటన్నమాట? పార్థివ దేహం వదిలిన సమయం నుంచి మనం ఈ మిగతా లోకాల్లో గడిపే కాలం అంతా కలుపుకుంటే 5000 సంవత్సరాలు దాదాపుగా అవుతుంది. ఈ 5000 సంవత్సరాలు ఏం చేసావయ్యా? ఒక్క పని లేదు, నిర్వ్యాపకంగా కూర్చోవటం అంటే ఏం లేదు. ఈ 5000 సంవత్సరాలు ఏమి గోల్డ్ వెళ్ళుకోవడానికి గోల్డ్ కూడా ఉండవు. ఖాళీగా ఉంటే గోల్డ్ వెళ్ళుకుంటా కూర్చుంటారు అంటాం కదా, అది కూడా గోల్డ్ కూడా ఉండవు అక్కడ గోల్డ్ గిల్లుకోవటానికి, భౌతిక దేహం లేదు కదా. అందువల్ల నిర్వ్యాపకంగా ఎంత 5000 సంవత్సరాలు మనం ఆ భగవద్ అనుభూతిలోకి వెళ్ళటానికి వెనకబడిపోయాం, వృధాగా గడిచిపోయినాయి. ఇది మళ్ళీ భౌతిక జీవితానికి పనికొచ్చేది కూడా కాదు ఇక్కడ. పోనీ ఈ కామలోకంలో ఇన్నాళ్ళు ఉన్నాం కాబట్టి ఇది బుద్ధి తెచ్చుకుని మనం ఇట్లా కాదండి అలాగా చేసుకుందామండి అని ఒక నిర్ణయం రావడానికి కూడా లేదు ఇక్కడ. కామలోకంలో గడిపిన జీవితం కానీ, మానసిక లోకంలో గడిపిన జీవితం కానీ, కారణ లోకంలో గడిపిన జీవితం కానీ, ఇవి ఏవి కూడా భూలోక జీవితానికి సంబంధించి మనం ఒక నిర్ణయం తీసుకోవడానికి పనికొచ్చేది ఒక్కటి లేదు ఇక్కడ. నిర్వ్యాపకంగా అనమాట, ఏం లేదు, వృధాగా. కాబట్టి మనం ఆ డ్యూరేషన్, ఆ కాల పరిమాణాన్ని మనం తగ్గించడానికి ప్రయత్నం చేసుకోవాలి. చేస్తే అప్పుడు ఏమవుతుంది, మనం త్వరగా భూలోకానికి వచ్చి త్వరగా మనం అభివృద్ధి చెంది, అభివృద్ధి అంతా ఎక్కడ ఉందన్నమాట? మన వికాసం చెందాలి అంటే ఇక్కడే భూలోక జీవితమే మనకి వికాసానికి అవసరమైంది. భూలోక జీవితమే ఎక్కువగా ఉండేటట్టుగా మనం చూసుకుని అక్కడ త్వరగా పూర్తి చేసుకుని మళ్ళీ భూలోకానికి వచ్చేసి మళ్ళీ ఇంకా ఎక్కువ వికాసంతో అలా క్రమక్రమంగా అత్యంత త్వరగా లేకపోతే ఒక జన్మలోనే మనం ఆ దైవానుభూతిలోకి వెళ్ళటానికి, ఆ దైవానుభూతిలోకి వెళ్ళాలంటే కారణ శరీరం డెవలప్ కావాలి. కారణ శరీరం డెవలప్ కావాలంటే మనం భూలోక జీవితంలో ఉన్నతమైనటువంటి పనులు చేస్తూ ఉండాలి. అప్పుడు కారణ లోకంలో కారణ శరీరం 3 విభాగాలుగా ఉంటుంది.
అది చిత్తు, ఆనంద, సత్ 3 విభాగాలు. అంటే మనం సచ్చిదానందాన్ని సత్తు, చిత్తు, ఆనంద అంటాం మామూలుగా. కానీ వరుస ఏంటంటే చిత్తు అంటే దిగువ భాగం. ఇది డెవలప్ అయితే అప్పుడు మనం ఆనంద భాగంలోకి వస్తాం. ఈ ఆనందం డెవలప్ అయితే అప్పుడు సత్ స్థితిలోకి వెళ్తామంట. సత్యముగా మారిపోతాం. అప్పుడు మనం ఆ దైవానుభూతిలోకి వెళ్ళటానికి, ఏకత్వానుభూతిలోకి వెళ్ళటానికి వీలవుతుందన్నమాట. కాబట్టి ఈ మొత్తం కార్యక్రమానికి ఆధారం ఎక్కడ ఉందన్నమాట? భూలోక జీవితంలో ఉంది. కాబట్టి మనం ఇక రేపు మరలా మనం సోమవారం నాడు కలుసుకునేటప్పుడు పునర్జన్మము, మరలా జన్మించటం. అంటే మనం అస్తమించిన సూర్యుడు మరలా ఎలాగా ఉదయిస్తాడు, ఉదయించటము అనేది చూస్తాం మనం. అలాగే మనం జన్మించటం, పునర్జన్మం. మనం ఎలాగా జన్మిస్తాం? జన్మించటం అంటే మనం ఆ ఉపాధిలోకి చేరటం. తల్లి గర్భంలో తయారైనటువంటి కాబోయే తల్లి గర్భంలో తయారైన ఆ దేహంలో, ఆ దేహ ఉపాధిలో, పార్థివ దేహంలో అంటే ఆ స్థూల ఉపాధిలో మనం చేరటం. అది పునర్జన్మము. అట్లా చేరాలంటే మళ్ళీ మనం ఇప్పుడు ఎక్కడున్నాం? కారణ శరీరంతో కారణ లోకంలో ఉన్నాం. అంటే ఉత్తమ మానసిక లోకంలో ఉన్నాం మనం ప్రస్తుతం. ఇప్పుడు అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరాలి. బయలుదేరాలంటే మళ్ళీ రావాలి కదా! ఆలోచన రావాలిగా మనకి. ఆకలి అవ్వాలి. ఆకలైన మనం వెళ్ళిపోవాల్సిందే. కిందకెళ్ళిపోవాలి మనం. భూలోకానికి వెళ్ళిపోవాలి. అని మనకి ఒత్తిడి వస్తే అప్పుడు ఇక బయలుదేరాలి. ప్రస్తుతానికి ఏ ఒత్తిడి లేదు. కారణ శరీరంలోకి వచ్చేసాం. మన క్యాంప్ ఆఫీస్, మన నిజ నివాస స్థానం. మిగతాయన్నీ ఏంటన్నమాట టెంపరరీగా ఏదో పని చేయటం కోసం ఉన్నట్టుగా వెళ్ళి మళ్ళీ మనం ఉదయం బయటికి వెళ్ళి పనిచేసి ఆఫీస్కి వెళ్ళి పనిచేసి వచ్చి సాయంత్రం హాయిగా ఇంటికి వచ్చి పడుకుంటాం కదా. అట్లాగా మళ్ళీ రేపు ఉదయం మళ్ళీ పనికి వెళ్ళేదాకా మనం హాయిగా మన ఇంట్లో పడుకుంటాం. అట్లాగా మనం నిజ నివాస స్థానంలో హాయిగా ఉన్నాం ప్రస్తుతం. మన ప్రస్తుత స్థితి ఏంటన్నమాట? కామలోకంలో వేదనలు, బాధలు అన్ని పోయినాయి. సరే, అదంతా అయిపోయింది. ఆ కామ శరీరం రాలిపోయింది. అక్కడ మరణించాం. మరలా మానసిక లోకంలో జన్మించాం. ఈ మానసిక లోకంలో కూడా సంకల్పాలతో కొన్ని స్వార్థపూరిత సంకల్పాలు ఉన్నాయి, కొన్ని నిస్వార్థపూరితం ఉన్నాయి. ఆ స్వార్థపూరిత సంకల్పాలకి సంబంధించి దానికి కొంత బాధని అనుభవించాం. అట్లాగే నిస్వార్థానికి సంబంధించి కొంత సుఖాన్ని అనుభవించాం. అంతా అయిపోయింది. అది కూడా ఆ శరీరం కూడా రాలిపోయింది. అక్కడ కూడా మరణం సంభవించింది. ఇక మనం ఒరిజినల్ గా మనం ఎక్కడైతే ప్రారంభించామో మనం నిజ నివాస స్థానము ఆ కారణ శరీరంతో కారణ లోకంలో మనం అక్కడ హాయిగా ఉన్నాం ప్రస్తుతం. ఇక నెక్స్ట్ ఏంటనేది మనం పునర్జన్మము అనే చాప్టర్ లో మనం సోమవారం నాడు చెప్పుకుంటాం. అప్పటి వరకు మనం హాయిగా అలాగా అంటే ప్రజ్ఞ పూర్తిగా మనకి వికసించలేదు కాబట్టి ఒక కలలాంటి స్థితి. అటు మెలకువ కాదు, ఇటు పూర్తిగా నిద్ర కాదు. అటువంటి స్థితిలో మనం ఉన్నాము. సరే, దాన్ని అయినప్పటికీ మనకి సుఖకరంగానే ఉంటుంది కాబట్టి అది సత్యముగానే ఉంటుంది కాబట్టి ఆ సత్య స్థితిలో అలాగా మనం సోమవారం దాకా ఉందాం. సోమవారం సాయంత్రం మరలా అక్కడి నుంచి ఇక మళ్ళీ ప్రయాణం మొదలు పెడతాం. అప్పటి వరకు అలా ఆనందంతో హాయిగా సత్య స్థితిలో ఉందుముగాక. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహీషాః ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా విన్నటువంటి సోదర శ్రోతలందరికీ ధన్యవాదాలు. సో మీ అందరి సహకారంతో మనందరం అన్ని లోకాలు తిరిగి ప్రస్తుతానికి మనం నిజ నివాస స్థానంలో ఉన్నాం.